కృష్ణుడంటే అందరికీ ఒక ఎమోషన్. అలాంటిది కృష్ణుడు తిరిగిన నేలపైన ఎవరికి అడుగు పెట్టాలని ఉండదు చెప్పండి? నేను పూణే నుండి ద్వారకాకి టికెట్ బుక్ చేసుకున్నాను. అయితే నా ట్రైన్ మార్నింగ్ 5:30కి. నేను ట్రైన్ కోసం అయితే వెయిట్ చేశాను. వెయిట్ చేసి నైట్ ట్రైన్ ఎక్కి హ్యాపీగా పడుకున్నాను. మార్నింగ్ లేచాను. లేచిన దగ్గర నుంచి ఒకటే ఫీలింగ్. ద్వారక ఎప్పుడొస్తదా? ఇప్పుడు అడుగు పెడతానా అని. ద్వారకాలో అడుగు పెట్టడం కోసం ఆల్మోస్ట్ కొన్ని వందల కిలోమీటర్లు దాటుకొని వెళ్ళాను. బికాస్ కృష్ణుడు మా ఫ్యామిలీ హీరో. మా ఫ్యామిలీలో అందరి పేర్లు కూడా కృష్ణుడి పేరుతోనే మొదలవుతాయి. నా పేరు కూడా అంతే, మురారి. మొత్తానికి ద్వారక అయితే వచ్చేసింది. నేను ద్వారకాలో ఎర్లీ మార్నింగ్ 3కి ట్రైన్ దిగాను. ఆ టైంలో వెళ్ళకుండా రైల్వే స్టేషన్లో ఉన్న వెయిటింగ్ రూమ్లో అయితే రెస్ట్ తీసుకున్నాను. 6 వరకు పడుకొని లేచాక రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళి ఒక ఆటో పట్టుకొని ద్వారకకి అయితే వెళ్ళిపోయాను. భక్తులతో చాలా రద్దీగా అయితే ఉంది. ఫస్ట్ నేను పవిత్రమైన గోమతి నదిని చేరుకున్నాను. ఇక్కడ గోమతి నది వాటర్, బీచ్ వాటర్ రెండు కలిస్తే ఎప్పుడైనా గమనించండి, మనం టెంపుల్కి వెళ్ళే మూడ్లో ఎంత చల్లనీళ్ళు స్నానం చేసినా అస్సలు చలి అనిపించదు. ఒకసారి గమనించండి, టెంపుల్కి వెళ్ళే మూడ్లో స్నానం చేస్తే ఎలా ఉంటుందో. ఎర్లీ మార్నింగ్ అవడంతో చాలా ప్రశాంతంగా ఉంది. గోమతి నది, ద్వారకా బీచ్ కలిసిన ప్లేస్ అదిగోండి. అక్కడ ఉన్న టెంపుల్లో సముద్రనారాయణుడు ఉంటాడు. ఇదే ఆ ప్లేస్. ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. నా లగేజ్ కౌంటర్లో పెట్టి దర్శనం అయితే చేసుకున్నాను. నేను 2 సార్లు దర్శనానికి వెళ్ళాను. ఎంత చూసినా తనే తీరట్లేదు కృష్ణయ్యని. మళ్ళీ ఇంకోసారి రావడానికి నాకు అన్ని విధాలా సహకరించి తండ్రి అని చెప్పి మొక్కుకున్నాను. జై శ్రీకృష్ణ. ఇది గుడి దర్శనం అయ్యాక వచ్చే ద్వారం, బ్యాక్ సైడ్. ఇది వెహికల్స్ వెళ్ళే రూట్ ఎంట్రన్స్. ద్వారక నుంచి అయితే నేను అక్కడికి 2 కిలోమీటర్ దూరంలో ఉన్న రుక్మిదేవి ఆలయంకి వెళ్ళాను. దర్శనం చాలా బాగా అయింది. ద్వారక అంతా తిరగాలనిపించింది. అలా నడుచుకుంటూ తిరగడం కష్టం అని చెప్పి ద్వారకాలో అయితే చాలా ప్లేసుల్లో స్కూటీస్ రెంట్కి ఇస్తున్నారు. నేను కూడా ఒక స్కూటీ తీసుకొని ద్వారకాపై దండయాత్రకు బయలుదేరాను. ఎందుకంటే ఆటోస్కి అడిగితే సింగిల్గా ఉన్న, ఫ్యామిలీతో ఉన్న ఒకే రేట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మనం వెళ్ళేది బెట్ ద్వారక. ఇది ఒక ఐలాండ్. బీచ్ మధ్యలో ఒక కొండ ఉంటుంది. ఈ కొండపైన కూడా కృష్ణుడు ఉండేవాడంట. ఒకప్పుడు వాకా అనే ప్లేస్ నుండి బోట్ ఎక్కి ఈ కొండపైకి వచ్చేవారు. ఇప్పుడు మనం ఇందాక చూసిన బ్రిడ్జ్ కట్టడం వల్ల బోట్స్ అయితే అలౌ చేయట్లేదు. అందరూ బ్రిడ్జ్ పైనుంచే యువతల వైపు వస్తున్నారు. ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఐలాండ్లో ఉన్న స్పెషాలిటీ పోయింది అనిపించింది. ఇదిగో ఒకప్పుడు ఇలా బోటింగ్ వచ్చి ఆ బ్రిడ్జ్ పై నుంచి యువతలకు వచ్చేవారంట. ఇక్కడ దర్శనం అయితే పూర్తయింది. నేను స్కూటీ తెచ్చుకోవడం వల్ల ఈ ఐలాండ్పై చాలా గుళ్ళు ఉన్నాయి. మొత్తం గుళ్ళన్నీ తిరిగేశాను. బెట్ ద్వారకా నుండి రిటర్న్ అయ్యి దారిలో ఉన్న ప్రతి గుడిని దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. కొన్ని లొకేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. తర్వాత మన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాను. ఈ జ్యోతిర్లింగాన్ని చూడగానే మిగిలిన 11 జ్యోతిర్లింగాల్ని ఎప్పుడు చూస్తానా అనిపించింది. అంత బాగా నచ్చింది నాకైతే. ఇక్కడైతే చాలా పెద్ద శివుని విగ్రహం కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో. మన కళ్ళుకి, మనసుకి 100% సాటిస్ఫాక్షన్. ఈవినింగ్కి మళ్ళీ తిరిగి ద్వారకకు చేరుకున్నాను. ఈ సన్సెట్ టైంలో ఇక్కడ కూర్చొని ఆ శ్రీకృష్ణుని మందిరాన్ని చూస్తుంటే అబ్బా, ఎన్ని రోజులు బ్రతుకుతానో అని కాకుండా ఎన్ని ఇలాంటి అనుభూతులను పొందుతానో అని అనిపించింది. మన హిందూ దేవాలయాలను సందర్శించినప్పుడు మన మనసులో ఒక ప్రశాంతత అనుభూతి కలుగుతుంది కదా.